నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి సంక్షేమం దిశగా పాలన చేస్తున్నాం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని వెంటిలేటర్ అధికారం ఇచ్చిందన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కలెక్టరేట్ కార్యాలయంలో గుడ్ గవర్నెన్స్ కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. అధికారులు విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడు జిల్లా అభివృద్ధి చెందుతుందని వెల్లడి. అరకు పార్లమెంటు పరిధిలో 3 జిల్లాలుగా విభజించిన ముఖ్యమంత్రి. పరిపాలన సౌలభ్యం కోసం సీఎం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మంత్రి సంధ్యారాణి వెల్లడి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి సంక్షేమం పరంగా పాలన సాగుతుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. 16,000 డిఎస్సి ఉద్యోగాలు కల్పించామన్నారు. 6,000 మంది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అందించామన్నారు. ధాన్యం కొనుగోలు సేకరణ వేగవంతంగా జరుగుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నెలల తరబడి రైతులకు ధాన్యం బకాయిలు పెండింగ్లో ఉండేవన్నారు. నేడు కూటమి ప్రభుత్వం మాత్రం 24 గంటల్లోనే కొనుగోలు డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ప్రజల పట్ల అంకిత భావంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం వెంటిలేటర్ మీద అధికారాన్ని అప్పజెప్పిందన్నారు. 25 సంవత్సరం కంప్లీట్ అయ్యి రేపు 2026 సంవత్సరం మొదలవుతుంది. ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ చెప్పదలిచింది ఏమంటే, ప్రభుత్వం ఏర్పడి 18 మాసాలు అయిన తర్వాత ముఖ్యంగా ఈ సంవత్సరం ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారో, సూపర్ 6 పథకాలు ఏవైతే అనౌన్స్ చేశారో అవన్నీ కూడా అమలుపరిచి ఈ సంవత్సరంలో అన్ని హామీలకి నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో కార్యరూపం చేయడం జరిగింది. తల్లికి వందనం పథకం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, శ్రీశక్తి పథకాలు లాంటివన్నీ మరిన్ని పథకాలు ఎన్నో కూడా ఈ సంవత్సరం మనం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం చేసుకోవడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పునఃప్రారంభించడం జరిగింది. బడ్జెట్లో మైనర్ ఇరిగేషన్స్కి స్కోప్ ఇవ్వడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్స్కి బడ్జెట్ అలొకేట్ చేసి దాని పనులు చేయడం జరిగింది. అలాగే మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో MGNRJC వర్క్స్ ఏవైతే ఉన్నాయో దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి సుమారు ఒక 5,000 కోట్ల వరకు కూడా ఈరోజు MGNRJC ద్వారా గ్రౌండింగ్ చేయడానికి పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. ప్రధానంగా విజయనగరం జిల్లాలో 500 కోట్లు శాంక్షన్ చేయగా సుమారు 200 కోట్లు పైబడి వర్క్స్ ఆల్రెడీ MGNRJCలో మెటీరియల్ కాంపోనెంట్ చేయడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ నుంచి కూడా నాబార్డ్ ఫండ్స్ నుంచి అవచ్చు, శాస్కీ ఫండ్స్ అవచ్చు, కానీ మన విజయనగరం జిల్లాలోని రాష్ట్రం మొత్తం మీద కూడా ఫండ్స్ అలొకేట్ చేసి రోడ్స్ అన్నీ కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది. సూపర్ 6 పథకాలు ప్రజల్లో సూపర్ హిట్ అయ్యాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ హయాంలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని సమర్థ పాలనతో అభివృద్ధి పదాన్ని నడిపిస్తున్న ఘనత చంద్రబాబుదేనని కితాబిచ్చారు. ఎన్నికల నాటి సూపర్ 6 హామీల్లో ఒకటి మినహా మిగిలిన వాటిని కూటమి ప్రభుత్వం నెరవేర్చి ప్రజా విశ్వాసాన్ని చూరగొందని తెలిపారు. విశాఖను పర్యాటక, ఐటీ, పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు ముఖం చాటేసిన పరిస్థితి నుంచి ఏపీ వైపు ఆసక్తిగా ఆత్రంగా ఎదురుచూసిన పరిస్థితిని కల్పించిన ఘనత విజనరీ లీడర్ చంద్రబాబుదేనని పేర్కొన్నారు. విశాఖ ఐటీ హబ్గా అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, కాగ్నిజెంట్కు శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. పెట్టుబడులు పెరగడంతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. ఇక భీమిలిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం
ఏర్పడక ముందు ఎలక్షన్స్లో 3 పార్టీల కలయికతో కలిపి ఎన్నికల మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు. ఏ రాజకీయ పార్టీకైనా ప్రధానంగా ఎన్నికలప్పుడు ఆ మేనిఫెస్టో అనేది చాలా ముఖ్యమైనది. అంటే రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేస్తాము, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా పరిపాలన చేయాలి, మా ఆలోచన ఏంటి అన్నీ కూడా ఆవిష్కరింపజేసే ఒక విజన్ డాక్యుమెంట్ అది మేనిఫెస్టో అనేది. ఆ మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీతో పాటు ప్రధానంగా తెలుగుదేశం, జనసేన 2 పార్టీలు కూడా కలిపి ఒక మేనిఫెస్టోని అనౌన్స్ చేసినప్పుడు ఈసారి ప్రత్యేకంగా సూపర్ 6 అని ఒక కార్యక్రమాన్ని, ఒక 6 సూపర్ హామీలు, ఏదైతే ఈ రాష్ట్రాన్ని ఒక గేమ్ చేంజర్గా ఉండే 6 హామీలకు సంబంధించి ఆ రోజు ప్రధానంగా ప్రస్తావించటం, ఎన్నికల సమయంలో కూడా దాన్ని మనం విస్తృతంగా ప్రచారం చేశాం, సూపర్ 6 ఈ కార్యక్రమాలని. అలాగే అప్పుడు వైఎస్ఆర్ పార్టీ కూడా ఆ సూపర్ 6 పథకాల గురించి ఎగతాళి చేస్తూ వాళ్ళు కూడా మాట్లాడారు. ఆ సూపర్ 6 పథకాలు చేయాలంటే రాష్ట్రం దివాళా తీస్తుంది, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు కాదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకసారి మీకు అవన్నీ కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆ రోజు మనం చెప్పిన ఈ సూపర్ 6 హామీలు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ త్వరలోనే సాకారం కానుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో జనవరి 4, 2026న ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్ ల్యాండ్ అవనుంది. ఈ కార్యక్రమాలు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. చంద్రబాబు నాయుడు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నాడు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి ఉండడంతో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా విజయనగరం ఎంపీ పూస్పాటి అశోక్ గజపతిరాజుకు పదవి వరించింది. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడమే కాకుండా నిరుద్యోగ యువతి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అనే ఆలోచనతో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి భూసేకరణ చేపట్టింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. భూసేకరణ తొలి దశలో ఆందోళనలు, ఆటంకాలు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసింది. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు భూసేకరణపై కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో అక్కడ నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందనంగా అర్ధాంతరంగా ఆగిపోయాయి. పూర్తి స్థాయిలో భూ వివాదాలు పరిష్కారమైన తరుణంలో సాధారణ ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 13, 2023న మరోసారి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి నిర్మాణం పనులు మందకొడిగా సాగాయి. ఇక ఉత్తరాంధ్ర ప్రజలు అసలు ఆశలు అడియాసలుగా మారుతాయి. అనుకున్న సమయంలో 2024 సాధారణ ఎన్నికలు సమీపించడం, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో మళ్లీ ఆశలు రేకెత్తాయి. కూటమి పొత్తులో భాగంగా టీడీపీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పదవి వరించింది. దీంతో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా సాగాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు 2026 జూన్ నాటికి పనులు పూర్తయి విమాన సర్వీసులు అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో కేంద్ర మంత్రి కింజరపు ఎయిర్ ఫోర్స్ అధికారులు జిఎంఆర్ సంస్థ ప్రతినిధులను సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ నిర్మాణ పనులు పరిశీలిస్తూ ఇప్పటికే 90% పనులు పూర్తి కాగా 2026 నూతన సంవత్సరంలో టెస్ట్ ఫ్లైట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. అందులో భాగంగా 2026 జనవరి 4న భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్ ల్యాండ్ అవనుంది. కింజరపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి ఈ ప్రాజెక్ట్ పనులు అనూహ్యమైన వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. నెలలో 2 సార్లు నిర్మాణ పనులు స్వయంగా పర్యవేక్షిస్తూ జూన్ 2026లోగా విమానాశ్రయానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు మంత్రి కింజరపు చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయం. పూర్తి స్థాయిలో విమానాశ్రయం అందుబాటులోకి వస్తే జాతీయ మౌలిక సదుపాయాల కల్పనలో భాగమైన BIA ఏడాదికి 40 మిలియన్ల మంది ప్రయాణికులకు తుది సామర్థ్యంతో మొదటి దశ సామర్థ్యంతో ఏపీలో అతిపెద్ద విమానాశ్రయంగా అవతరించడానికి సిద్ధంగా ఉందనడంలో ఎటువంటి సందేహము లేదు.
వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడంతో ఈ రోజు విజయనగరం ఉమ్మడి జిల్లాలో దట్టమైన పొగమంచు అలుముకుంది. దట్టమైన పొగమంచు అలుముకోవడంతో రహదారులు అన్ని పొగమంచుతో కుమ్ముకున్నాయి. దీంతో రహదారులు కనిపించక వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడ్డారు. తెల్లవారుజాము నుంచి పడిన పొగమంచు ఉదయం 9 గంటల వరకు కురవడంతో వాతావరణం చల్లబడడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో బయటికి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎన్నడూ లేని విధంగా పొగమంచు కురవడంతో అరకు ఏజెన్సీ ప్రాంతాలను తలపించింది. విజయనగరంలోని రోడ్లన్నీ పొగమంచుతో పూర్తిగా ఉన్నాయి. అయితే ఇటువంటి వాతావరణం ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. అలాగే అప్పుడెప్పుడో అరకు, లంబసింగి అలాంటి ఏరియాల్లో ఇలాంటి క్లైమేట్ ఉండేది. ఈరోజు విజయనగరంలో మట్టుకు ఇలాంటి క్లైమేట్ మేము చూడలేదు. అలాగే రోడ్ల మీద జనం కూడా చాలా తక్కువ ఉన్నారు. ఈ వింత ఏమిటో ఎవరికీ అర్థం అవడం లేదు. నాకు తెలిసి నాకు 60 ఇయర్స్ ఏజ్, ఇప్పటికి నా లైఫ్లో ఇలాంటి పొగమంచుని చూడలేదు. అలాగే రాబోయే రోజుల్లో కూడా చూస్తామో లేదో కూడా తెలియదు. 40-50 ఏళ్ళ నుంచి వాకింగ్ చేస్తున్నాం. సైనిక్ స్కూల్లో చదువుకు ఆ రోజుల నుంచి చేస్తున్నాం. మేము ఒక 20 మంది 15 మంది కలిసి బయలుదేరుతుంటాం. ఆ రోజుల నుంచి ఈ పొగమంచు ఎప్పుడూ చూడలేదు. కాశ్మీర్ లోయల్లోని, సిమ్లా లోయల్లోని, అరకు అలా ఉన్న ఊటీ ఆ ఏరియాలో ఉన్నట్టు కనబడుతున్నాం. ప్రజలు ఎవరు రోడ్డు మీద కనబడడం లేదు. చాలా ఇబ్బంది అయిపోతుంది. అంతే విజయనగరం ప్రజలు చూసుకొని తెల్లారుజామున బళ్ళు తీసినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంది. చిన్నప్పటి నుంచి 74 ఏళ్ళు, ఈ 40-50 ఏళ్ళ సర్వీసులో కూడా ఎప్పుడూ చూడలేదు. అదే చాలా ఎక్కువ కనబడుతుంది. చాలా మంచి పొగతో, మంచిది కాదు ఇది. అయితే ప్రజలు మంచి స్వెటర్లు, మంకీ క్యాప్ గట్రా వేసుకొని రోడ్ల మీదకి రావాల్సింది అని కోరుకుంటున్నాను. రోడ్ల నుంచి చూస్తున్నాము ఈ పొగమంచు చాలా ఎక్కువగా ఉన్నది. 40 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇది ఇలా వచ్చింది ఈ మంచు. మళ్ళీ ఇప్పుడు అంత చలి, ఇంత మంచు ఇవాళ చూసిన మంచు ఎప్పుడూ లేదు. కానీ మంచు నుండి చాలా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ గొప్ప చలి వేస్తుంది. ఈ సంవత్సరం మాత్రం చాలా ఇదిగా ఉంది. ఈ చలి నుండి మేము అంతా ఎంజాయ్ చేస్తున్నాం. మేము చూడలేదండి ఇంత. అక్కడ కాశ్మీర్లో ఇలా, అరకులో, ఊటీలో ఎలాగుందో అలాగుంది. కానీ మంచు పెసరు మొత్తం కప్పేసింది. తర్వాత రోడ్లు కూడా కనపడటం లేదు. వాతావరణం చూస్తుంటే ఓ ఊటీలోనో ఓ కాశ్మీర్లోనూ ఉన్నట్టు వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇదందరూ కూడా ప్రజానీకులు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం విపరీతంగా పడుతుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. అరకులో ఉండేటట్టు ఉంది. దీన్ని అందరూ కూడా ఆనందంగా ఆహ్వానిస్తారని, ఆహ్లాదంగా ఇచ్చేస్తారని. సన్సి కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఇటువంటి మంచి చూడలేదు. చాలా సంతోషంగా ఉంది. 5 నుంచి ఈ రోడ్లపై వాకింగ్ చేస్తూ తిరుగుతున్నాం. చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. విశాఖ వేదికగా 5 రోజుల పాటు జరిగే CITU 18వ అఖిల భారత మహాసభలు బీచ్ రోడ్లోని AU కన్వెన్షన్ హాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి జనవరి 4 వరకు జరిగే ఈ మహాసభలకు సంబంధించి అరుణ పతాకాన్ని CITU అఖిల భారత అధ్యక్షుడు డాక్టర్ K. హేమలత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇతర ఎర్ర జెండా అంటూ అరుణ పతాక ఔన్నత్యాన్ని చాటి చెప్తూ ప్రజా న్యాయ మండలి కళాకారులు గీతాన్ని ఆలపించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఓ అమరవీరులారా అంటూ వారి త్యాగాలు గుర్తు చేస్తూ మరో పాటను ఆలపించారు. CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH నరసింహరావు విశాఖ పారిశ్రామిక ప్రగతిని, గత 5 ఏళ్లుగా విశాఖ వేదికగా సాగుతున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటాన్ని వివరించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ మాట్లాడారు. శ్రమజీవుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతర పోరాటాలు, ఐక్య ఉద్యమాల ఆవశ్యకతను ప్రస్తావించారు. It is the biggest steel plant, Vizag steel plant. 32 people has laid down their life, and the steel plant has people fought and got it. It is not as other industries. So the other industries like Hindustan Shipyard, Bharat Heavy Plates, Hindustan Petroleum, NTPC, BHEL, all the public sector, most of the major public sector has situated in Visakhapatnam except the ONGC, which was situated in Rajmandri nearby 200 kilometers. Only one big industry, that is jute industry. In Chittivalsa jute mill in 1930, the workers who has working for 15 to 16 hours
during that day has made a rebellion, and the British police has fired 3 workers during that struggle. Of making them convinced that their policies are not good for the country. The only way before the working class movement is to compel them, to force them to retreat. And thereby that struggle not only for the rights of the workers, but for the people, but for this nation, for its self-reliance and sovereign growth. In fact, the working class, they are playing a role of a great patriotic struggle to save the nation, to save the people, along with saving their right. We don't believe that all these are separate issues. They are integrally linked with each other. And on that premise, CIT conference will be dealing on the issue. Taban Sen and President Himalada for the invitation to have this possibility to attend your 18th National Congress. On behalf of more than 105 million members of the World Federation of Trade Unions from 134 countries from all corners of the earth, I convey to you and through you to the working class of India, militant class greetings. SIDU is a valuable member for the WFTU, not only because of the huge number of members it represents, but mainly because of its rich and militant history and its stable anti-imperialist and anti-capitalist class orientation. Rightly has a position in the Secretariat. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు, వికలాంగులకి, కార్మికులు, వితంతువులు, వ్యాధిగ్రస్తులకు తదితర బలహీన వర్గాల వారికి గౌరవంగా ఆర్థిక భద్రత కల్పించే విధంగా మన కూటమి ప్రభుత్వం ప్రతి నెల అర్హులైన పెన్షన్దారులందరికీ 4,000 రూపాయలు ఇచ్చి గౌరవిస్తుందని విజయనగరం ఎమ్మెల్యే పుష్పాటి అదితి గజత్రాజు అన్నారు. ఈరోజు చెల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే అదితి గజత్రాజు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 2026 కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని లబ్ధిదారుల సంతోషాల కొరకే ఒకరోజు ముందే అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం కూటమి ప్రభుత్వం ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 63.12 లక్షల పింఛన్దారులకు ప్రతి నెల 1వ తేదీన 2,743.99 కోట్లు కూటమి ప్రభుత్వం వెచ్చిస్తుందని, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ బలహీన వర్గాల సంక్షేమానికి, అభ్యున్నతికి కృషి చేస్తుందని అన్నారు. జనవరి 4న భోగాపురం ఎయిర్పోర్ట్లో మొదటిసారిగా కమర్షియల్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం శుభ పరిణామం అన్నారు. మరో 5 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్లో పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని, అప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. అలాగే మనం మహిళల కోసం ప్రత్యేకంగా శ్రీ శక్తి అని ఫ్రీ బస్ ప్రయాణం అనేది ఒకటి ఏర్పాటు చేశాం. ఫ్రీ సిలిండర్స్ మనం ఏర్పాటు చేశాం. అలాగే మహిళల కోసం ఎన్నో అద్భుతమైన ప్రోగ్రాంలు మనం ఏర్పాటు చేశాం. తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మనం 15,000 రూపాయలు అనేది మనం అందిస్తున్నాం. అలాగే ఆటో కార్మికులకి వాళ్ళకు కూడా మనం 15,000 రూపాయలు మనం అందించగలుగుతున్నాం. ప్రాంతంలో సంక్షేమం అభివృద్ధి కూడా సమానంగా తీసుకువెళ్తూ మనం రీసెంట్గా ఎయిర్పోర్ట్ కూడా సుమారు రెడీ అయిపోతుంది. మనం చూస్తుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ 4వ తారీఖున ఫస్ట్ ట్రయల్ ఫ్లైట్ అనేది మొదలు పెడతారు. జీవీఎంసీ 2025 వార్షిక నివేదికను మేయర్ పేల శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గులు వెల్లడించారు. ఈ మేరకు జీవీఎంసీ పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాత్రి పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. మెరుగైన స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేశామని, ఇప్పటికే లబ్ధిదారులు గుర్తించినట్లు చెప్పారు. ప్రజా భాగస్వామ్యంతో జీవీఎంసీ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎందుకంటే బెస్ట్ అవార్డ్స్ కూడా మన జీఎంసీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు నాకు కానీ
ఉన్న కింద సిబ్బందికి కానీ అవార్డు తీసుకుంటాడు. ఢిల్లీలో కానీ ఉన్న ప్రాంతాల్లో కానీ గర్వకారణంగా చేస్తూ దీన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజయవాడ వేదికగా రాజధాని వేదికగా తీసుకొని అన్ని మున్సిపాలిటీలు జిఎంసీలో భాగంగా విశాఖపట్నం కూడా సీఎం గారి చేత కూడా మనం అవార్డు తీసుకోవడం ఇవన్నీ గత ఇయర్లో శుభసూచకం. ఇప్పుడు 2025 ఇయర్ ఇప్పుడు ఈ రోజు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డే నుంచి ఒక నూతన సంవత్సరం మేము వెల్కమ్ చేస్తున్నాము. దీని భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. లాస్ట్ 1 ఇయర్లో కానీ లాస్ట్ 2 ఇయర్స్లో కానీ నేను వచ్చిన రోజు నుంచి కానీ అంటే విశాఖపట్నం ఏరియాలో విశాఖపట్నం సిటీ సంబంధించి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ యాక్టివిటీస్ అందరూ కూడా భాగస్వామి అయ్యారు. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన ఎన్నికలు మేనిఫెస్టోలో సూపర్ 6ను ఏ మేరకు అమలు చేసింది? సూపర్ 6 వల్ల ఎంతమంది లబ్ధికి చేరుకుంది? సూపర్ 6లో సూపర్ హిట్ అయిన పథకం ఏది? ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కూటమి ప్రభుత్వం అమలు చేయని హామీలు ఏమిటి? 2025లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ ఏమిటి? వాచ్ ద స్టోరీ. 2024 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికలలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఘన విజయం సాధించింది. సాధారణ ఎన్నికలలో ప్రచారంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సూపర్ 6 పథకాలను ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించింది. కూటమి ఎన్నికలు మేనిఫెస్టోకు ఆకర్షితులైన ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో జూన్ 12, 2024 బుధవారం 11:27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి చేసుకుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 2025 సంవత్సరంలో మెజారిటీ హామీలను చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. సూపర్ 6లో తల్లికి వందనం పథకం ద్వారా 10,090 కోట్లు చెల్లించి 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయం చేసింది. శ్రీశక్తి పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది. దీనివలన ఇప్పటి వరకు 3.25 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు చేయగా ఈ పథకానికి 1144 కోట్ల రూపాయలు ప్రభుత్వం వ్యయం చేసింది. ఇక దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, వీరు ఎప్పుడైనా పింఛన్ తీసుకునే అవకాశం కల్పించింది. అన్నదాత సుఖీభవ పథకంలో 46 లక్షల మంది రైతులకు 6,310 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసింది. దీపం 2 పథకంలో ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు చొప్పున ఇప్పటికీ దాదాపు 2 కోట్ల సిలిండర్లను పంపిణీ చేసింది. ఎన్టీఆర్ భరోసాలో ఇప్పటి వరకు 50,000 కోట్లకు పైగా పెన్షన్ల కోసం వ్యయం చేయగా ఏడాదిలో 33,000 కోట్లు పంపిణీ చేసి నెలకు 2,755 కోట్ల మందికి ప్రభుత్వం అండగా నిలిచింది. మత్స్యకార భరోసాలో ఏడాదికి 20,000 చొప్పున 1.25 లక్షల మందికి 250 కోట్ల పంపిణీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేతలకు ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు, మగ్గాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందిస్తోంది ప్రభుత్వం. శ్రీశక్తి పథకం అమలుతో ఆటో కార్మికులు ఆందోళన వ్యక్తం చేయడంతో వారి కోసం ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున 436 కోట్లు ఆటో కార్మికుల అకౌంట్లో జమ చేయడంతో సుమారు 2.90 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా 204 క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 4 కోట్ల మందికి 5 రూపాయల కోసమే భోజన సదుపాయం కల్పించింది. గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించింది. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అలాగే ఏడాది మైనారిటీ సంక్షేమానికి 3,670 కోట్లు వెచ్చించి మైనారిటీల మెప్పు పొందింది ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో ఉన్న 8,424 మంది పాస్టర్లకు నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం కింద 51 కోట్లు వెచ్చించింది. ముస్లిం మసీదులలో ఉన్న ఇమాములకు నెలకు 10,000 చొప్పున, మౌజన్లకు 5,000 చొప్పున ఏడాదికి 90 కోట్లు విడుదల చేసింది.
హిందూ దేవాలయాలలో ఉన్న పురోహితులకు ధూప దీప నైవేద్యం కోసం నెలకు 15,000 రూపాయలకు వేతనాలు పెంచింది. నాయీ బ్రాహ్మణులకు 25,000కు వేతనాలు పెంచింది. జూనియర్ నాయులకు 10,000 రూపాయల గౌరవ వేతనం ప్రకటించింది. మహిళలకు 1,00,000 కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. ఎన్నికల్లో ప్రకటించిన మెగా డిఎస్సికి ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి 15,941 టీచర్ పోస్టులను భర్తీ చేశారు. కోర్టు వివాదంలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నియమాలకు క్లియరెన్స్ తీసుకుని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి చేసిన ప్రభుత్వం వీరికి శిక్షణ ఇచ్చే సమయంలో స్టైఫండ్ 4,500 రూపాయల నుంచి 12,500 రూపాయలకు పెంచింది. ప్రభుత్వ పథకాలు అమలులో కీలక భూమిక పోషిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు ఆశాలకు గ్రాడ్యుటీ అమలు చేసి బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లను పంపిణీ చేసింది. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు మెరుగుపరిచే క్రమంలో 1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులను, మరో 3,000 కోట్లతో రహదారుల నిర్మాణానికి సంబంధించిన నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా 23 పాలసీలు, పరిశ్రమలకు రైతులకు దేశంలో తొలిసారి ఎస్క్రో ఖాతాలు తెరిచింది. సిఐఐ సమ్మిట్ లో 610 ఒప్పందాలు, 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడమే కాకుండా 16.13 లక్షల ఉద్యోగాలకు శ్రీకారం చుట్టింది. 175 నియోజకవర్గాల్లో ఎస్ఎంఎస్ఈ పార్కులు, వన్ ఫ్యామిలీ వండర్ ఎంటర్ప్రెన్యూర్, విశాఖ ఐటీ హబ్, గోకుల్, రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్ కు శంకుస్థాపన, క్యాంటమ్ వ్యాలీకి తొలి అడుగు, అమరావతి పనులు వేగవంతం చేసింది. ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తున్నప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి, మెడికల్ కళాశాలల నిర్వహణ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, విశాఖ రైల్వే జోన్ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వాటిపై స్పష్టమైన ప్రకటన చేయలేకపోతోంది. 2025లో సూపర్ 6 సూపర్ హిట్ చేసిన ప్రభుత్వం 2026 అయినా పైన పేర్కొన్న స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, నిరుద్యోగ భృతిపై ఏమి నిర్ణయం తీసుకుంటుందో, ఎలాంటి ఫలితాలు రాబడుతుందో వేచి చూడాలి. మరి 2025 సంవత్సరంలో విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ప్రయత్నం సాధించింది. గంజాయి, మాదక ద్రవ్యాలకు కేంద్ర బిందువుగా ఉన్న విజయనగరంలో నియంత్రణ చర్యలు చేపట్టడంతో గత ఏడాది కన్నా నేడు మెరుగైన ఫలితాలు వచ్చాయి. గంజాయికి, మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలని విద్యార్థులను, యువతను చైతన్యపరిచేందుకు కళాశాలలు, పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సమర్థవంతమైన స్మార్ట్ పోలీసింగ్తో జిల్లాలోని అన్ని రకాల నేరాల్లో 34% తగ్గాయి. కన్వికన్షన్ పోలీసింగ్లో భాగంగా ఫోక్సో మరికొన్ని తీవ్రమైన నేరాల్లో నిందితులు శిక్షింపబడే విధంగా చర్యలు చేపట్టి ప్రాసిక్యూషన్ త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టారు జిల్లా ఎస్పీ దామోదర్. హత్యాయత్నం, కిడ్నాపింగ్, రైడింగ్, గ్రీవియన్స్ హార్ట్లో కోట్లాట్ల కేసులు వంటి బాడీలు నేరాలు గత ఏడాది కంటే 2025లో 2% తగ్గాయి. 2024లో 447 కేసులు నమోదు కాగా 2025లో 438 కేసులు నమోదు. మహిళలపై వరకట్నం హత్యలు, ఆత్మహత్యకు ప్రేరేపించే కేసులు, వరకట్నం వేధింపులు, మానభంగం కేసులు, పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన కేసులు, కిడ్నాపింగ్ కేసులు, మహిళల గౌరవానికి భంగం కలిగించిన కేసులు వంటి నేరాలు గత ఏడాది కంటే 2025వ సంవత్సరం స్వల్పంగా పెరిగాయి. 2024లో 367 కేసులు నమోదు కాగా 2025లో 419 కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. ఫోక్సో కేసుల్లో గత ఏడాది కంటే 2025లో స్వల్పంగా 2% తగ్గాయి. 2024లో 58 కేసులు నమోదు కాగా 2025లో 57 కేసులు నమోదయ్యాయి. కన్వికషన్ బెస్ట్ పోలీసింగ్ ప్రాధాన్యతను కల్పించి న్యాయస్థానాల్లో ప్రాసిక్యూషన్ త్వరితగతిన పూర్తయ్యే విధంగా పోలీసులు చర్యలు చేపట్టడంతో పలు ఫోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి. 1వ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష, 2వ కేసులో నిందితులకు 25 సంవత్సరాల కంటే ఎక్కువగా జైలు శిక్ష, 11 కేసుల్లో నిందితులకు 20 సంవత్సరాల కంటే ఎక్కువగా జైలు శిక్ష, 1వ కేసులో 10 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష, 3 కేసుల్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువగా జైలు శిక్ష, 1వ కేసులో 10 సంవత్సరాల కంటే ఎక్కువగా జైలు శిక్ష, 3వ కేసులో 5 సంవత్సరాల కంటే ఎక్కువగా జైలు శిక్ష మరియు 10 కేసుల్లో 5 సంవత్సరాల కంటే తక్కువగా నిందితులకు జైలు శిక్షలు విధించారు. లాభాపేక్ష హత్యలు, బందిపోటు దొంగతనాలు, రోబరీ కేసులు, పగటిపూట దొంగతనాలు, రాత్రిపూట దొంగతనాలు, మిగతా చిన్న దొంగతనాలు వంటి ఆస్తికి సంబంధించిన నేరాలు గత ఏడాది కంటే 2025లో భారీగా నియంత్రించగలిగారు. 2024లో 539 కేసులు నమోదు కాగా 2025లో 404 కేసులు నమోదు కాయాయి.
జిల్లాలో దొంగతనాలకు నియంత్రించుటకు బీటు వ్యవస్థను పటిష్టం చేసి చెడు నడతకు కలిగిన వారిపై నిఘా పెట్టారు. రహదారి ప్రమాద కేసులు, రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పించి ఎన్ఫోర్స్మెంట్ కేసులు, ఎంవి నిబంధనలు అతిక్రమించిన వారిపై, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయడంతో పోలీసుల సత్ఫలితాలు 2024లో 207 కేసులు నమోదు కాగా 2025లో 187 కేసులు నమోదు చేశారు. గత ప్రభుత్వం ఆర్థికంగా అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని సమర్థ పాలనతో సీఎం చంద్రబాబు ముందుకు తీసుకెళ్తారని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్ తెలిపారు. పందిమెట్ట టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరాన్ని శరవేగంతో పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. విశాఖ పారిశ్రామిక, ఐటీ, విద్య హబ్గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. విశాఖ వేదిక తాజాగా జరిగిన పెట్టుబడుల సదస్సులో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా ఒప్పందాలు కుదిరాయని గుర్తు చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పనకు అవకాశం కుదిరిందని తెలిపారు. ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దాన్ని మరొకసారి మీ అందరి ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్ళటానికి మీ అందరికీ తెలిసిన విషయమే. సూపర్ 6 ఏదైతే ఎలక్షన్ ముందు ప్రకటించారో చంద్రబాబు నాయుడు గారు, ఆ విధంగా సూపర్ 6 అనేది చక్కగా అమలు చేసి సూపర్ 6ని సూపర్ హిట్ చేయటం జరిగింది. ఆ విషయం మీకు తెలుసు. సూపర్ 6లో ఉన్న అన్ని విషయాల్లో కూడా చేసాం. అలాగే రాష్ట్రంలో మొన్న సిఐ మీట్ అయింది. 13.25 lakhs పెట్టుబడులు స్టేట్కి రాకపోతూ ఉన్నాయి. కొన్ని ప్రాక్టికల్గా స్టార్ట్ అయినాయి. గూగుల్ లాంటి సంస్థలు కానీ, లేకపోతే కాగ్నిజెంట్ కానీ, ఐసిఎస్, టీసీఎస్ కానీ విశాఖపట్నంలో ఎస్పెషల్గా అన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. అలాగే అమరావతిని క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు అమరావతిలో. పోలవరం మీకు తెలుసు. ఈ ఏడాది 2025 కూటమి ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని, మహిళలు, చిన్నారులు పాలిట చీకటి సంవత్సరంగా మారిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ రక్షించాల్సిన పాలకులే భక్షిస్తున్నారంటూ మండిపడ్డారు. విచ్చలవిడిగా మద్యం షాపులు, బెల్ట్ షాపులు నెలకొల్పి మహిళల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థ పనితీరు పడిపోయిందని అన్నారు. ప్రభుత్వం అలాగే నాయకుల తాలూకా క్యారెక్టర్లో మాత్రం ఎటువంటి మార్పు చూడని పరిస్థితి మనం గమనించాం. అలాగే 6 పథకాలతో ఆశ చూపి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అనేది ఈరోజు తీసుకుంటే మహిళలకు ఆర్తనాదాలు, అఘాయిత్యాలు, అబద్ధాల్ని మిగిల్చింది. ఈ కూటమి అధికారంలోకి వచ్చి 540 రోజులు గడిచాయి. ఈ 540 రోజుల్లో 5 కోట్ల మంది ప్రజలకు వాళ్ళ తాలూకా నమ్మకాన్ని వమ్ము చేయడమే కాకుండా అమ్మకానికి పెట్టేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పాతపురం మన్యం జిల్లా సీతానగరంలోని లచ్చైపేట వద్ద జరిగిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసి ఆభరణాలు రికవరీ చేశారు. నిందితులు పోల భాస్కర్, సవరం సూరయ్యలు గతంలో పలు స్టేషన్లో కేసులు నమోదు చేశారు. పోల భాస్కర్పై 70, సూరయ్యపై 40 కేసులు పైగా ఆలయం దొంగతనం కేసులు నమోదయ్యాయని పాతపురం డీఎస్పీ మనీష్ వంగలరెడ్డి మీడియాకు తెలిపారు. బొబ్బుల్లో ఇదే తరహాలో చోరీ చేసిన నిందితులు పోలయ్య, సూరయ్యలను అదుపులోకి తీసుకుని విచారించగా జోగంపేట వద్ద చోరీ చేసిన ఆభరణాలను రికవరీ చేశామని అన్నారు. నిందితుల నుంచి 92 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 కేజీల 400 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని, చోరీకి గురైన ఆభరణాల విలువ 10,75,000 రూపాయలు కాగా 9,40,000 రూపాయలు రికవరీ చేశామన్నారు. అని చెప్పి ఆ నెంబర్ కింద సీతానగరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ తర్వాత దీన్ని దర్యాప్తు చేస్తున్న క్రమంలో బొబ్బిలి పోలీస్ స్టేషన్లో ఇంకో దొంగతనంలో వీళ్ళు పాల్గొన్నట్టు మాకు తెలిసింది. ఆ తర్వాత బొబ్బిలి కోర్టు నుంచి మేము ట్రాన్సిట్ తీసుకొని వాళ్ళని
ఈ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఒక కన్ఫెషన్ రిపోర్ట్ తీసుకున్నాము. వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి అంటే జోగంపేటలో మేము ఈ ఏదైతే దొంగతనం జరిగిందో అవి దాచిపెట్టామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. సో ఇవాళ జోగంపేటలో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఐటమ్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ లచ్చపేట టెంపుల్లో మొత్తం 107 గ్రాముల బంగారు అలాగే 5,400 గ్రాముల సిల్వర్ అన్నది దొంగతనం చేయడం జరిగింది. కాకపోతే ఇవాళ రికవరీలో మాకు 92 గ్రాముల బంగారం అలాగే 5,400 గ్రాముల సిల్వర్ అన్నది రికవర్ చేయడం జరిగింది. మొత్తం దీని వర్త్ వచ్చేసి 9,40,000 మొత్తం బంగారు అలాగే సిల్వర్ ఆభరణాలని ఇవాళ రికవరీ చూపించడం జరిగిందండి. మొత్తం దొంగతనం వచ్చి 9,75,000 అయ్యింది. కానీ మేము ఇవాళ మొత్తానికి 9,40,000 విలువ గల ఏదైతే ఆభరణాలు ఉన్నాయో అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. అలాగే ఇద్దరు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో పోల భాస్కరరావు అలాగే సవర సూర్యం అనే ఇద్దరు కూడా వీళ్ళపైన చాలా అఫెన్సెస్ కూడా ఉన్నాయి. లక్కవరపుకోట మండలం ఎల్కోట కాసపేట గ్రామాల్లో వృద్ధులకి, దివ్యాంగులకి, వితంతులకి, ఒంటరి మహిళలకి ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశామని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కే చెల్లుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన ఇంటికి అందించే పింఛన్లు మొత్తం ప్రస్తుతం 1వ రోజు ముందుగానే మీకు అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన రీతిలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచి క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్న ఘనత కూటమి సర్కార్కే చెల్లిందన్నారు. అలాగే ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ పింఛన్లు పంపిణీ చేశామన్నారు. తప్పుడు అప్పుల లెక్కలతో జగన్ నాటకాలు ఆడుతున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయాలం విజయ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనుకునే అమాయకులు కూడా ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఒక పెద్ద పేపర్ కదా, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షం కదా, బాధ్యతాయుతమైన పేపర్ కదా, ఇంత బాధ్యతారాహిత్యంగా రాయరేమో అనుకునే అమాయకులు ఉంటారు. లేదు బాగా రాశారు, కావాలని అబద్ధాలైనా కూడా చెప్పేశారు అని అనుకునే వాళ్ళు ఉంటారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ 2,93,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది అని ఇవాళ పొద్దున్న సాక్షి చెప్పింది శుద్ధ అబద్ధం. కనీసం దాంట్లో సగం నిజం కూడా లేదు. మామూలుగా ఏమంటామంటే మనం అంత సగం పైగా అబద్ధాలు చెప్పారు అబ్బా అంటాం. సగం కాదు కదా, 40% ట్రూత్ కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 18 నెలల్లో అంటే 2024 జూన్లో మేము వచ్చినప్పటి నుంచి ఈరోజు దాకా ఆర్బీఐ ద్వారా చేసిన అప్పులు కేవలం 1,19,000 కోట్లు మాత్రమే. మరి 1,19,000 కోట్లు అప్పు చేస్తే సాక్షి ఏ విధంగా ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా 2,93,000 కోట్ల రూపాయలు అప్పు చేసేశారు రాష్ట్ర ప్రభుత్వం అంటూ బురద చల్లుతోంది. ఎందుకంటే అది సాక్షి కాబట్టి, ఎందుకంటే వైసీపీ కాబట్టి. వైసీపీ వాళ్ళకి కేవలం బురద చల్లడం మాత్రమే తెలుసు కాబట్టి, అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రమే తెలుసు కాబట్టి. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి సంక్షేమ పరంగా ముందుకు దూసుకుపోతుందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ఈరోజు ఆయన జిల్లా పరిషత్ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. హామీలు 100% అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథకంలో ఏపీ రాష్ట్రం ముందుకు నడుస్తుందన్నారు. విశాఖ నగరం ఒక ఐటీ హబ్గా తయారవుతుందన్నారు. పీపీపీ విధానంపై జగన్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. జీవహింస, రక్తాభిషేకాలు చేస్తూ ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో భయం పుట్టించేలా వైసీపీ విధానాల్లో అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం మంచి చేస్తే మంచిని చెప్పాలి, లేకపోతే ఇది సరైంది కాదు, వేరేలా చేయాలని సూచన ఇవ్వాలన్నారు. లేదు గవర్నమెంట్ టెండర్ ఏదైనా వేస్తే నువ్వు టెండర్ వేస్తే నీ సంగతి తర్వాత వస్తాను అని అంటే మనం ఆటవిక రాజ్యంలో ఉన్నామా? ఆది మానవులమా? మీ ఆలోచన ఏంటి? మీ ఇద్దరు ఆలోచన మీరు ప్రజలకు ఏం చెప్తున్నారు? రాబోయే తరాలకు ఏం చెప్తున్నారు? ఒకసారి ఆలోచించండి.
దీన్ని ప్రజలందరూ గమనించాల, ప్రజాస్వామ్యవాదులందరూ గమనించాల. దేశహితం రాష్ట్రహితం కోరుకునేటటువంటి పత్రికలన్నీ కూడా దీని గురించి ఆలోచించాలి. 50,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ 4,000 రూపాయల లెక్క ఈ సంవత్సరం 18 మాసాల్లో, మొత్తం 18 మాసాల్లో 50,000 కోట్ల రూపాయలు అందింది పెన్షన్ కింద. ఈ దేశంలో ఏ సంక్షేమ పథకం కింద కూడా ప్రజలకి ఏ రాష్ట్రంలో కూడా, పెద్ద రాష్ట్రాల్లో కానీ చిన్న రాష్ట్రాల్లో కానీ అందలా. పెద్ద వార్నింగ్లు ఇస్తున్నారు. డెవలప్మెంట్కి ఎవరు టెండర్ వేస్తే నేను వస్తే నేను చంపేస్తానంటే ఎవడండి వేస్తాడు? ఏంటో మాటలేంటి? అందుకు నేను చెప్పింది, మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య రంగంలో వస్తున్న అధునాత మార్పులను, కాస్మెటిక్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. నగరంలోని సిబిఎన్సి కాలనీ ఆర్ఎన్బి జంక్షన్ దగ్గర గల అమూల్య స్కిన్ కేర్లో క్లినిక్లో నూతనంగా అడ్వాన్స్ లేజర్ ఎంఆర్ఎఫ్ మిషన్లు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేటి కాలంలో చర్మ సంరక్షణ అనేది కేవలం అందానికి మాత్రమే పరిమితం కాదని, అది ఆత్మవిశ్వాసానికి చిహ్నమని పేర్కొన్నారు. అమూల్య స్కిన్ కేర్ వంటి సంస్థలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మైక్రో నీడింగ్, ఆర్ఎఫ్ మ్యాట్రిక్స్ వంటి సేవలు స్థానికంగా అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. అమూల్య స్కిన్ కేర్ క్లినిక్ ఎండి డాక్టర్ చండిప్రియ మాట్లాడుతూ తమ క్లినిక్లో మొటిమల మచ్చలు, గాయాల గుర్తులు, స్ట్రెచ్ మార్క్స్ తొలగింపుకు ప్రత్యేక చికిత్సలు ఉన్నాయని తెలిపారు. మరియు లేజర్ చికిత్సలు ఎలాగైనా విజయనగరం ప్రజలకి అందుబాటులో తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో లేటెస్ట్గా యుఎస్ఎఫ్డిఏ సర్టిఫైడ్ మెషిన్స్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. అందులో పిగ్మెంటరీ డిజార్డర్స్ అంటే మచ్చలకు కానీ, టాటూ రిమూవల్స్కి కానీ, కొన్ని రకాల పుట్టుమచ్చల రిమూవల్కి, అలాగే యాక్నే స్కార్స్, దెబ్బ తగిలిన తర్వాత వచ్చినటువంటి స్కార్స్ రివిజన్స్కి ఒక లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న మెషిన్స్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఎవరైనా ఇటువంటి ట్రీట్మెంట్స్ కావాలి అంటే ఒక రోజంతా కేటాయించి వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాలి అంటే అంత చిన్న విషయం కాదు. ఎక్కడి వరకు వెళ్లకుండా ఇక్కడ మన ఊర్లోనే అందరికీ అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో కొంచెం రిస్క్ తీసుకొని నేను ఈ మెషిన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. మీ అందరూ తప్పకుండా ఈ సర్వీసెస్ వినియోగించుకోవాలని కోరుకుంటున్నానండి. విజయనగరం హెడ్ క్వార్టర్స్లో ఆర్ఎన్బి జంక్షన్ దగ్గర డాక్టర్ చండీప్రియ గారి క్లినిక్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒక 3-4 ఇయర్స్గా ఇక్కడ స్కిన్ కేర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికి ఏదన్నా కూడా ఈ సెంటర్లో అనేకమైన సర్వీసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ లేటెస్ట్ ఎక్విప్మెంట్ నియర్లీ 40 lakhs వర్త్ ఎక్విప్మెంట్ ఏదైతే ఇక్కడ తీసుకొచ్చారో ఒకసారి దాని ఓపెనింగ్కి నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అనేది విజయనగరం ప్రజలకు చేరువుగా చేయడం, ప్రజలకి ఒక మంచి స్కిన్ కేర్ ఎవరైతే అందరూ కూడా ఈరోజు గ్లామర్ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం మీద, ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద, అలాగే స్కిన్ కేర్ మీద కూడా ఎక్కువగా అవేర్నెస్ అనేది మన పబ్లిక్లో రావడం, మన యూత్లో రావడం, పెద్దవాళ్ళకి రావడం చాలా మంచి విషయం. సో మరి వాళ్ళు ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే వైజాగ్ వెళ్ళాలంటే రెగ్యులర్గా కష్టమైన కాబట్టి ఈరోజు ఇక్కడ డాక్టర్ చండీప్రియ గారు ఇక్కడ పెట్టడం, ఈ ఆర్ఎన్బి జంక్షన్లో ఇక్కడ పెట్టడం ఖచ్చితంగా మంచి విషయంగానే భావిస్తున్నాను. ఎందుకంటే వాల్తేరు విభాగం 2025లో రైల్వే ప్రయాణికుల సేవలు, మౌలిక సదుపాయాలు, భద్రతా అంశాల్లో ప్రగతిశీల విజయాలను సాధించిందని రైల్వే డిఎంఎం లలిత బెహ్రా తెలిపారు. దండపతి డిఆర్ఎం కార్యాలయ సమావేశంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ 2025 సాధించిన ప్రగతిని వివరించారు. దేశవ్యాప్తంగా అత్యధిక ఆదాయం సాధించిన 5వ డివిజన్గా, అలాగే రైల్వేలో 5వ అత్యధిక లోడింగ్ సాధించిన డివిజన్గా వాల్తేరు డివిజన్ నిలిచినట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాల పరంగా అనేక సరికొత్త రికార్డులు సాధించిందని చెప్పారు. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు 2025 జనవరి 11 నుంచి 16 కోచ్ల నుండి 20 కోచ్లకు విషయాన్ని గుర్తు చేశారు. 1200 కోట్లకు పైగా విలువైన 4 లైన్లు, రైల్వేలపై వంతెనలు, స్టేషన్ అభివృద్ధి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, ప్లాట్ఫామ్లు పనులు ప్రారంభించుకున్నట్లు చెప్పారు. The Bombay suburban trains where large number of trains are running, and now since the
amount of trains are increasing in this area. So this year we have made about 50 kilometer of the section from Gotlam to Vijayanagaram to Singdam. All that section has been made the automatic block section. Doubling, as we all know, that Visakhapatnam has 2 major ports and one steel plant is already there. One more steel plant of AMNS is there. And in order to sustain this steel plant, the iron ore is mainly coming from the Kirandul and Bacheli sections, which is the Beladela mines of Chhattisgarh area. ఏంటి భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 39వ డివిజన్లోని వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు, వితంతువులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం ఆ డివిజన్లో పరిధిలోని 265 మంది లబ్ధిదారులు ఉండగా ఉదయం 10 గంటల సమయానికి 230 పింఛన్ల పంపిణీ చేశారు. 47వ సచివాలయం అడ్మిన్ సెక్రటరీ మధ్యమూర్తి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్ల పెంపుదల చేయడం ఆనందదాయకమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ పెంపుదల చేశారన్నారు. అడ్మిన్ సెక్రటరీ మధ్యమూర్తి మాట్లాడుతూ ఉదయం 7 గంటల నుండి పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బంది చేస్తున్నారని అన్నారు. వస్తుందండి, నాకు అలాగా కుటుంబం నుండి అలాగే సరిపోతుంది. ఇప్పుడు 4000 వచ్చాయి, ఇంటి అద్దె కట్టుకొని నాకు నా పాసత కట్టుకొని ఇప్పటికి ఇలా సరిపోతాను. మిగలలేదు, తగలలేదు, సరిపోతాను. ఆరోగ్యం బాగుంది. చంద్రబాబు దండం. చంద్రబాబు వచ్చి నా 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తున్నాడు. ఇంటి అద్దె కడతాను 1500. కాలక్షేపం చేసుకుంటాను. మందులకి నా ఇంట్లోని బతికి. మరి కొడుకు ఒంగోలు ఉన్నాడు, మనల్ని ఖాతరు చేయలేదు. ఈ పెన్షన్ ఆదుకుంటాను. ఈ పెన్షన్ వల్ల బతుకుతాను ఇంటి అద్దె కట్టుకొని. జగన్ గారు ఉన్నప్పుడు 3000 అలా ఇచ్చేవారు. నా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 4000 అందజేస్తున్నారు. ప్రతి 1st తారీఖుకి 4000 వస్తున్నాయి. నిత్యావసర సరుకులకి, నా మందులకి అవి ఉపయోగపడతాయి. ఇంట్లో ఎవరు ఉన్నారో చూసినా మీకు? ఒక బాబు, 2 పాపలు, ఆడపిల్లలు. సచివాలయం పరిధిలో 265 పెన్షన్స్ ఉన్నాయండి. మేము ఈ పెన్షన్ నిమిత్తం మేము స్టాఫ్ మొత్తం కూడా ఉదయం 6 గంటలకే ఫీల్డ్లో ఉంటారు. 6:30 గంటలకి మాకు లాగిన్ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు వరకు 265లో 232 పెన్షన్స్ అని కంప్లీట్ చేసేసాం. రిమైనింగ్ కూడా మరో 1 అవర్లో కంప్లీట్ అయిపోతాయండి. ఇంకా ఎవరైనా దూరంలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఉంటే మాత్రం అది 2వ తారీఖు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తామండి. మా పై అధికారుల గైడ్లైన్స్ ప్రకారం మేము ఇప్పుడు కూడా 10 o'clock అయ్యేసరికి మ్యాక్సిమం 90% 95% కంప్లీట్ అనేది ఇప్పుడు కూడా జరుగుతుందండి. ఇప్పుడు కూడా డోర్ స్టెప్కి వెళ్ళి వాళ్ళ యొక్క పెన్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. ఫేస్ తంబు 2 ఉంటాయండి. మ్యాక్సిమం తంబే వేస్తాము. ఎవరైనా అవ్వకపోయినప్పుడు అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఫేస్ ట్రై చేస్తామండి. ఆర్బీఐఎస్ ఉంటుందండి. అది తంబు ఫేసు అవ్వని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఫేస్ ఫెయిల్ చేసి ఆర్బీఐఎస్తో మాట్లాడి, మా వెల్ఫేర్ సెక్రటరీ ఆర్బీఐతో మాట్లాడి వాళ్ళని డైరెక్ట్గా జస్ట్ ఫోటో తీసి అప్రూవల్ చేసేసి వాళ్ళకి ఆర్బీఐఎస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మా సచివాలయం పరిధిలో 2 ఉన్నాయండి ఆర్బీఐఎస్ క్యాండిడేట్స్. వాళ్ళకి మాత్రం మేము ఆర్బీఐ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేస్తాం ఎవ్రీ మంత్ కూడా. చేసి వన్స్ రిజిస్టర్ అయితే ఎవ్రీ మంత్ కూడా ఆర్బీఐఎస్లో అది వచ్చేస్తుందండి. కాకపోతే ప్లాస్టిక్ నియంత్రణ దిశగా మహిళా స్వయం ఉపాధి సంఘాలకు ఉపాధిని కల్పించే దిశగా జిల్లా సమైక్య ఒక వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. నూతన సంవత్సరం సందర్భంగా బొకేల బదులు మొక్కలు ఇవ్వాలని తక్కువ ధరలకే వినియోగదారులకు అందుబాటులోకి ఉంచారు. పూల మొక్కలను, అలంకరణ మొక్కలను సేల్స్ చేశారు. దానికి సంబంధించిన స్టాల్స్ను ఆర్ఎడ్బి జంక్షన్ వద్ద ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరానికి బొకే బదులుగా మొక్కలు ఇస్తే పర్యావరణం పరిరక్షించగలిగిన వాళ్ళం అవుతామని చెప్పారు. మార్కెట్లో కంటే తక్కువ ధరలకే డిఆర్డీఏ స్టాల్స్లో పూల మొక్కలు లభ్యమవుతున్నాయని అన్నారు. అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈయనతో పాటు టీడీపీ నాయకులు ఎం పైరాజు, మహేష్, పి రాజునాయుడు స్టాల్స్ను వెళ్లి పూల మొక్కలు కొనుగోలు చేశారు. మరి ఈరోజు డిఆర్డీఏ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు వివిధ హోదాల్లో పనిచేస్తున్న వాళ్ళకి తెలియజేయడానికి డిఆర్డీఏ తరపున పూల మొక్కలు అనేవి ఇక్కడ తేవడం జరిగింది. క్రోటన్స్ మొక్కలు మరి ఇవి ఎవరికైనా విష్ చేసేటప్పుడు
ఇప్పుడు స్వీట్స్ ఇస్తూ ఉంటారు, అలాగే బొకేస్ ఇస్తూ ఉంటారు, అవి అయితే వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇవైతే గుర్తుగా ఏదైనా మనం గార్డెన్లో వేసుకోవడం కూడా బాగుంటుంది, ఇవ్వడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. రేట్లు కూడా మిగతా షాపులతో పోసినట్టయితే తక్కువ ధరలో కూడా ఇక్కడ లభించడం జరుగుతుంది. కాబట్టి డిఆర్డిఏ తరఫున ఈ విధంగా స్టాల్స్ని ఏర్పాటు చేసి అందించడం ఇది అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది అందరికీ కోరుతున్నాను. నేను ప్రోడక్ట్స్ తీసుకో బాగున్నాయి, రేట్లు బాగానే ఉన్నాయి, మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. ఇది తర్వాత ఏంటంటే ఈ డ్వాక్రా ప్లాస్టిక్ని మనం నివారించినట్టు అవుతుంది. తర్వాత ఏంటి ఈ సంఘాలకి ఏవైతే వాళ్ళ స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో వాళ్ళు మనం సపోర్ట్ చేసినట్టు కూడా అవుతుంది అన్నమాట. వాజీవన్ ఛానల్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేస్తూ మహిళలు ప్రోత్సహిస్తూ రంగోలీ పోటీలు నిర్వహిస్తూ వస్తుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జనవరి 12వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో వాజీవన్ ఛానల్ ఆధ్వర్యంలో రంగోలీ పోటీలు నిర్వహిస్తుంది. విలువైన బహుమతులను అందజేస్తూ ప్రేక్షకుల మన్నలను పొందుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వాజీవన్ ఛానల్ను సంప్రదించి రంగోలీ పోటీలో పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారని కోరుకుంటున్నాం. వాజీవన్ ఛానల్లో నిర్వహిస్తున్న రంగోలీ పోటీలో పాల్గొనడానికి మహిళలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మహిళలు వాజీవన్ ఛానల్తో వారు చెబుతున్న అభిప్రాయాలు ఏంటో చూద్దాం. పోటీకి పేర్లు నమోదు చేసుకున్నానికి వచ్చామండి. ముగ్గురు పోటీ వాజీలోని ముగ్గురు పోటీలు పెడతారు కదా, అవి మంచి మంచి గిఫ్ట్లు పెడుతున్నారండి. బైక్ ఒకటి పెట్టారు, స్కూటీ ఒకటి పెట్టారు, తర్వాత ఫ్రిడ్జ్లు ఒకటి పెట్టారు, మంచి మంచి డ్రెస్సులు కానీ పెట్టారండి. తర్వాత ఎవరికి నష్టపోకంటని అదే ఎవరికి బాధపడకండి ఏదో ఒక బహుమతి ఇస్తారు ప్రతి సంవత్సరం. మేము ఇప్పుడు వాజీ ముగ్గులు పొట్టి పెట్టినప్పటి నుంచి వస్తున్నామండి, ఫస్ట్ నుంచి ఏదో ఒకటి వస్తుంది, అంతేగాని ఖాళీ చేతులతో నేయడం అలాగేట్లేదండి. బాగా ఎవరు బాధపడకంటని ఏదో మాకు బహుమతి ఇస్తున్నారు. అందుకే వాజీలోని అంటే మాకు వాజీ అంటే గొప్ప ఇష్టం అండి. ఎందుకంటే మంచి మంచి గేమ్స్, తర్వాత హౌసీ కానీ పెడతారు, హౌసీ పెడతారండి. అందులో మంచి మంచి గిఫ్ట్లు పెట్టారు. మళ్ళీ తర్వాత నుంచి శివరాత్రికి అలాగే పెడతారు, ప్రతి దాంట్లోనే పెడతారండి. ఒక సంవత్సరం అయిందండి, చీర వచ్చిందండి, 2000 చీర వచ్చింది. అయితే ఫీల్ అవుతున్నామండి, అందుకే ఆనందంగా పెడితే కదా వచ్చామండి. బాగుందండి. మా ఇంటి దగ్గర ఎలాగ వేసుకుంటాం సంక్రాంతి, ఇక్కడ ముందుగా వేస్తున్నాం అంతేనండి. నేను వాజీ ఆఫీస్కి వచ్చాను. ముగ్గుల పోటీ సంవత్సరం నిర్వహిస్తున్నారు. సో అందరూ వచ్చి ముగ్గుల పోటీలో పాల్గొనాలి అని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం అందరూ పాల్గొని విన్ అయ్యి అందరూ బహుమతులు తీసుకోండి వచ్చి. అందరూ ముగ్గులు వేస్తాము, కాకపోతే ఈ పండగకి పెద్ద పెద్ద కలర్స్తోని రంగులేసి వాళ్ళకి నచ్చిన విధంగా పండగ ప్రాముఖ్యత తెలిపేలాగా అందరూ ముగ్గులు వేసి ఈ పోటీలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 31 అర్ధరాత్రి సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ అన్నారు. ఈరోజు ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. స్నేహపూర్వమైన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఎవరూ కూడా మద్యం తాగి వాహనాలు నడపకూడదన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. ఆకతాయిలు రహదారిపై తిరగకూడదన్నారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా ఒక 4 పాయింట్స్ చెప్పాను కదా, మన హానరబుల్ సీఎం గారు మాకు మొన్న కలెక్టర్ అండ్ ఎస్పీస్ కాన్ఫరెన్స్లో కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. యువత గాంజా వైపు వెళ్లకుండా ఒక విజయనగరం ప్రశాంతతకి మారుపేరు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏముండవు, రోడ్ యాక్సిడెంట్లు బాగా తగ్గించాలి, ఉమెన్ని బాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, పర్టికులర్గా అమ్మాయిల్ని చిన్నపిల్లల పైన జరుగుతున్నటువంటి ఈ యొక్క అత్యాచారాలని అఘాయిత్యాలని మనం ఆపాలి. ఈ 4-5 అంశాల పైన అలాగే మంచి అవకాశాలు రావాలి యూత్కి, వాళ్ళు ఎటువైపు వెళ్లకుండా, అలాగే ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా ఒక ఎడ్యుకేటివ్గా ప్రజలకి ఒక అవగాహన కల్పిస్తూ, అలాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఒక అవగాహన కార్యక్రమాలు స్కూల్ దగ్గర నుంచి కాలనీస్ దగ్గర అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, కేసులు జరిగితే ఎటువంటి ప్రాబ్లమ్స్లో వాళ్ళు పడాల్సి వస్తుంది, భవిష్యత్తు ఏ విధంగా వాళ్ళకి ఇబ్బందిలో ఉంటుంది కేసుల వల్ల అనేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, ఈ నేరాలు జరగకుండానే అవేర్నెస్ ద్వారానే మెయిన్ ముఖ్యంగా మనం ముందుకు వెళ్ళాలి. అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకొని
ముందుకు వెళ్ళాలనేసి మేము ఒక యాక్షన్ ప్లాన్ను తయారు చేసుకున్నాం. దాని ప్రకారం అందరితో కోఆర్డినేట్ చేసుకుంటాం, అన్ని కంట్రోల్ చేసే విధంగా ముందుకు వెళ్తాం. విశాఖ జిల్లా ఆనందపురం మండలం బంటుపల్లి వారి కల్లారి వివేకానంద జూనియర్ కళాశాలలో ఘనంగా వేడుకలు జరిగాయి. హాజరైన నగర పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్చి హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక సందేశాన్ని ఆయన అందించారు. అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికీ అభినందనలు అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నా. మెడికల్ కాలేజ్ చేరాను. మీరు కూడా అవుట్ గోయింగ్ స్టూడెంట్స్, ఫార్మసీ కానీ ఇంజనీరింగ్ కానీ మీకు కావాల్సినటువంటి స్ట్రీమ్ జాయిన్ చేస్తారండి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ రాబోయే రోజుల్లో ఇంకా బాగా చదివి మీరు కూడా 1 year తర్వాత ఇంటర్ పూర్తి చేసుకుని గ్రాడ్యుయేషన్ జాయిన్ అవుతారు. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి సంక్షేమం దిశగా పాలన చేస్తున్నాం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని వెంటిలేటర్ అధికారం ఇచ్చిందన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కలెక్టరేట్ కార్యాలయంలో గుడ్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. అధికారులు విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడు జిల్లా అభివృద్ధి చెందుతుందని వెల్లడి. అరకు పార్లమెంటు పరిధిలో 3 జిల్లాలుగా విభజించిన ముఖ్యమంత్రి. పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మంత్రి సంధ్యారాణి వెల్లడి. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం. Thank you.